హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. మరొక డిజైనర్ థాట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. డిజైనర్ థాట్ ఏంటి అంటే, ఇది ఒక శారీ అండి. మంచి రామా గ్రీన్కి ఇట్లాగా గోల్డెన్ ఎల్లో బార్డర్ వచ్చినటువంటి శారీ. ఇది గిఫ్టెడ్ శారీ అండి. ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాము అని చూసినప్పుడు బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. మంచి ఎల్లోయిష్ గోల్డ్ ప్రింట్ ఇలా చాలా బాగుంది. అంటే బయట మనకి ఇలాంటి గోల్డ్ కలర్ బ్లౌజెస్ కావాలి అంటే అస్సలు దొరకవు కదండి. బట్ ఇది చాలా డిఫరెంట్గా బాగుంది, స్టిచ్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు ఏమైంది అంటే, చాలా లెందీగా ఇచ్చాడు బ్లౌజ్. చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇంత అరే బాగుంది కదా, ఇంకా బ్లౌజ్ కాగా కూడా మళ్ళీ మిగులుతుంది నాకు, ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాను. బట్ ఇది తీసేస్తే శారీ అంతా కూడా చాలా చిన్నగా ఉంది. దాదాపు ఇంత పొడవుగా శారీ చిన్నగా ఉంది. సో ఇంకా దీన్ని పక్కన పెట్టేశాను. చాలా రోజులైంది కూడా పెట్టేసి, ఇంకా ఏం చేద్దాము అనుకున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ మీతో షేర్ చేసుకుంటే మేబీ మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి శారీస్ ఉంటే అని అనుకున్నాను. ఏంటి అంటే, ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్తో పాటు పళ్ళు చూడండి. ఇంకా ఈ శారీ వద్దు అనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ మెటీరియల్ని, అంటే ఈ పళ్ళుని ఆ బ్లౌజ్ మెటీరియల్ని యూజ్ చేసుకుందామని అనుకున్నాను. ఇంకా ఇంతే పళ్ళు. ఈ పళ్ళు హ్యాండ్స్గా యూజ్ చేసుకుంటే చూడండి ఎంత బాగుంటుందో. ఈ బార్డర్ ఉంచినా ఓకే, తీసేసినా ఓకే. ఇది ఇలాగా హ్యాండ్స్కి పెట్టేసుకోవాలి. బాగుంది కదా. హ్యాండ్స్కి పెట్టేసుకొని ఇంకా ఈ బ్లౌజ్ ఉంది చూసారా, దీన్ని బాడీకి పెట్టేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటి ఒక గోల్డెన్ ఎల్లో స్ట్రైప్స్తో ఉన్నటువంటి బ్లౌజు, ఆ బ్లౌజ్నే చాలా శారీస్కి, ఓల్డ్ శారీస్కి, మేబీ న్యూ శారీస్కి కూడా, అన్నిటికీ కూడా యూజ్ చేస్తున్నాను. ఇంకా దానికి బదులుగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో రెండు రకాలుగా స్టిచ్ చేయొచ్చు. ఇంకా ఈ పళ్ళు పార్ట్ని బ్లౌజ్ హ్యాండ్స్కి యూజ్ చేసుకొని ఇది బాడీ పార్ట్కి యూజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ బాడీ పార్ట్ అవుతుంది ఇది హ్యాండ్స్కి, లేదా మళ్ళీ ఇది హ్యాండ్స్కి పెట్టేసి ఈ కలర్ఫుల్ క్లాత్ని బాడీకి పెట్టేసి ఇది హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మేబీ రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇలాగా మీకు ఎవరి దగ్గరైనా కానీ ఇలాంటి శారీస్ ఉండి మీకు శారీకి నచ్చలేదు, సరిపోవట్లేదు అనుకున్నప్పుడు బ్లౌజ్గా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇంకా ఈ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్. మనకి బ్లౌజెస్ కావాలి అంటే ఇలాగ దొరకవు. ఇలాంటి శారీస్ని మనం బ్లౌజ్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా ఇది కావాలి అంటే నాకు పిన్ చేయండి. ఈ క్లాత్ మీకు ఎవరికి ఎంత కావాలో ఇస్తానంటే, ఎందుకు అంటే ఇంకా నేను ఈ పళ్ళుని ఈ బ్లౌజ్ పీస్ని రెండింటిని కూడా నాకు బ్లౌజ్గా యూజ్ చేసుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా ఇదంతా క్లాత్ మిగిలిపోతుంది. ఈ మిగిలినటువంటి క్లాత్ని ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేసుకుంటాను. ఇంకా ఎవరికైనా ఫర్దర్గా కావాలి అంటే మీకు ఇచ్చేస్తాను. బాగుంది ఐడియా. ఒక శారీ క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఇది కింద వైపు, యాక్చువల్గా పైనంతా ఇలా ఉంటుంది. జరీ బార్డర్ వచ్చేసి చాలా డార్క్గా కనిపిస్తుంది వీడియోలో, కానీ అంత డార్క్ ఏమి ఉండదు. ఆరెంజ్ చాలా డార్క్ అనిపిస్తుంది కదా. ఇక్కడ అంతా కూడాను ఇలా చిన్న చిన్న రౌండ్స్ వచ్చాయి. ఈ రౌండ్స్ అంతా కూడా మనము బ్యాక్ వేసుకొని తర్వాత ఇదంతా హ్యాండ్స్కి వేసుకున్న బాగుంటుంది. లేదా సెట్ అయితే కనుక సెట్ అవ్వదు, ఈ గ్యాప్స్లో సెట్ అవుతే ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇలా చూపిస్తాను. ఈ రౌండ్ చక్కగా హ్యాండ్కి వచ్చేలాగా వేసుకోవచ్చు. బాగుంది కదా. ఎందుకు క్లియర్గా చూపిస్తున్నానంటే, మీకు ఎవరికైనా కావాలి అంటే థాట్ ఉండాలి కదా ఎలా ఉంది అనేది. కొంచెం క్లాత్ పల్చగానే ఉంది, సాఫ్ట్గా ఉంది. పల్చగా మీన్స్ ఇలాగా పెద్ద ట్రాన్స్పరెంట్ అయితే ఏమీ ఉండదు. ఇంకా ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన తర్వాత ఎలా స్టిచ్ చేశాను, తర్వాత ఎన్ని శారీస్కి యూజ్ చేశాను, అంటే ఓల్డ్ శారీస్కి ఎలా యూజ్ చేసుకున్నాను అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో, చాలా బ్యూటిఫుల్ డిజైనర్ వీడియోస్ ఉన్నాయండి. చాలా అంటే మన బడ్జెట్లో, లో బడ్జెట్లో ఒక డిఫరెంట్ థాట్తో డిజైనర్ వేర్ ఎలా చేసుకోవచ్చు అనే వీడియోస్ చాలా ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే చూడండి. ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ థాట్, అంటే ఒక యూస్ఫుల్ థాట్తో మేము ముందుకు వచ్చాను. మరిన్ని మంచి డిజైనర్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటే నేను బాయ్ టేక్ కేర్ అండి, బాయ్.